వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 20-60 సైజు ప్లాట్ గురించి మనం మాట్లాడుతున్నాం. G+2. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీకు ఉపయోగపడుతుందండి. ఈ సైజు ఎవరైతే కట్టుకోవాలనుకుంటారో కంపల్సరీగా ఈ వీడియో ఉపయోగపడుద్ది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లాంగ్ వీడియో అండి, కొంచెం మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైందండి. దీనికి వాడిన ఐటమ్స్ 75 లక్షలు దీనికి ప్రాజెక్ట్ అండి. మెయిన్ రీజను టాటా స్టీలు అన్నీ చాలా ఉన్నాయి, కానీ వాళ్ళ అమౌంట్ లేదని మళ్ళీ వాళ్ళ బడ్జెట్లో మాకు చేసేయమని అడిగితే మేము దాన్ని 65 లక్షలకు చేయించాము. కింద 25 లక్షలు అయింది, పైన 40 అయింది, మొత్తం కలిపి 65 లక్షలు. కబోర్డ్స్ ఎక్స్ట్రా ఇచ్చారండి. దీనికి ఏం ఐటమ్స్ వాడామో ఏందనేది మీరు వీడియోలో పూర్తిగా తెలుసుకోండి, మీకు అర్థమైంది. ఇది 65 లక్షల్లో మీరు కూడా ఇదే సైజు ఉంటే పర్మనెంట్ కానీ తూర్పు కానీ దక్షిణ కానీ ఎట్లా ఉన్నా సరే డబుల్ బెడ్రూమ్ ఎక్సలెంట్ కుదిరిద్ది. లోపల ఎలా ఉందో ఏందనేది ఈ వీడియోలో కరెక్ట్గా మీరు గమనించి చూడండి. వర్క్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, మీకు అర్థమైద్ది. ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో సైజులు కరెక్ట్గా రాయండి. అడిగేటప్పుడు కూడా ఆ సైజు వేసేటప్పుడు అది G+1 or 2 అని కూడా మీరు కామెంట్స్ పెట్టండి. గ్రౌండ్ ఫ్లోర్ అని కామెంట్ సెక్షన్లో పెడితే ఆ వీడియో మేము త్వరలో మేము రిలీజ్ చేస్తాం. 1/5 మేము కొత్తగా ఛానల్ పెట్టే కాబట్టి మాకు కొంచెం ఈ వీడియో చేయడానికి టైం దొరకట్లేదు. మా దగ్గర అన్ని సదుపాయాలు లేవు వీడియోకి. ప్రస్తుతానికి ఫోన్లో చేస్తున్నాను. మా వాయిస్ కూడా సరిగ్గా రాకపోవచ్చు. కొంచెం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత అన్నీ సిద్ధం చేసుకొని మీకు క్లారిటీ ఇస్తామండి. రెండో ఛానల్ కూడా ఉంది, దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఒక ఛానల్కే మీకు పెట్టాము ప్రజెంట్, రెండు ఛానల్ కూడా ఆల్రెడీ మధ్యలో ఆపేసాము. దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మీరు అనుకునేవన్నీ పూర్తిగా ఇస్తాం. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజెంట్ అయితే ఈ ఛానల్లో మీకు ఏ బడ్జెట్లో ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనేది మొత్తం వీడియోలన్నీ ఈ ఛానల్లోనే అప్లోడ్ అవుతాయండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి. మీరు ఏమైనా మాతో చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే కంపల్సరీగా మీరు ఫోన్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం, మెసేజ్ లేదంటే కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి, మీ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఖాళీ దొరికినప్పుడు మీ వద్దకే వస్తాం. మీ బడ్జెట్లోనే మేము ఎస్టిమేషన్ వేసి మీరు అనుకున్న విధంగా మీకు వర్క్ చేయిస్తాం. థ్యాంక్ యూ. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమయ్యేది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Welcome to Krupanidhi Improv Project. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అండి. ఇది చూస్తున్న వీడియో 20-60 సైజు ప్లాట్ అండి. ఈ మెట్లకి వెళ్ళి ఈ మెట్లు వేసారు కదండి, ఇది మనకి 130 రూపాయల దాకా ఈ మెట్లు ఒక బండ ఎస్ఎఫ్టీ పడిద్దండి మనకి. ఇది మన రఫ్ టైల్స్ అండి, ఇది పూర్తిగా రఫ్ ఉండిద్ది. మనం స్లిప్ కాకుండా జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఫినిషింగ్ అనేది వేయకూడదు, ఈ బండ మీద రఫే ఉండాలి. గేట్లు చూస్తారు కదండి, గేట్లు చూడండి. అలాగే ఈ గుమ్మం చూడండి, టేక్ గుమ్మం ఇది. పైకి చూపించు, ఇదంతా కనబడాలి. ఈ గుమ్మం మనకి టేక్దండి, ఇది ఇండియన్ టేకు. ఇది మన సుమారు కాస్ట్ దీనికి మనకు 25,000 నుంచి 30,000 పడుద్ది. దీంట్లో ఆఫ్రికా టేక్ కూడా ఉండిద్ది. ఈ డోర్లు వాళ్ళకి నచ్చినట్టు చేయించుకున్నారు. ఇది కూడా టేక్ డోర్లే, డబుల్ డోర్లు. ఇది లోపల ఎలా ఉండద్దు చూడండి. కింద గ్రానైట్ అండి, చూడండి. ఇది మొత్తం దీని కాస్ట్ మనకి 65 లక్షల దాకా కాస్ట్ వచ్చిందండి. G+2 ఇది. దీని లోపల ఏం ఐటమ్స్ వాడారు, ఏం క్వాలిటీ వాడారు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీరు వివరంగా తెలుసుకుందాం. పైకి చూపించున్నాము. పైన పిఓపి లేదండి, ఇది
పైన పిఓపి లేదు, ఓన్లీ సీలింగ్ చేసి పుట్టి పెట్టి చుట్టూ బార్డర్ వేసాం. కనపడుతుంది కదా ఈ బార్డర్, చుట్టూ బార్డర్ వేసాం. తర్వాత దీనికి పుట్టి పెట్టేసామండి. ఇది సుధాకర్ యూపీసీ విండోస్ అండి కంపెనీ ఇది. దీనికి మనకు స్టాండర్డ్ ఉంటుంది. ఇది జోమల్ చేయాలి. ఇది గ్లాసు, దీనికి లాకులు ఉంటాయండి. ఇట్లా మనం జరుపుకోవచ్చు, తీసుకోవచ్చు. దీనికి సుమారు కాస్ట్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకు 450 నుంచి 500 వరకు ఉండేదండి. ఇది దీంట్లో కూడా తక్కువ రాకుండా మనం మంచి క్వాలిటీ వాడాలి. అట్లా ఇది బెడ్రూమ్, ఇది గ్రిల్లు. లోపల స్పీడ్ ఇది హాల్ అండి. ఇది ఇది హాలు. ఇది మొత్తం చూడండి హాలు. పైన బార్డరు, లైట్లు, సీలింగ్ లైట్లు అట్లా ఉంది. కింద 4x6 టైల్స్, హాల్ వరకు స్పెషల్గా 4x6 టైల్స్, బార్డరు. కనపడుతుందండి బాగుంది బార్డరు. యూపీసీ విండోస్, అది విండోస్. ఇది టీవీ సెల్ఫ్ అండి. ఇది నీట్గా ఒకసారి చూడండి. ఇది ఫినిషింగ్ ఉంది. పైన సీలింగ్కి వెళ్ళి లైట్లు చూడండి, షో లైట్లు అట్లా పెట్టాము. వాటర్లో సీలింగ్ లైట్లు, పిఓపి లేదండి. పైన పుట్టి పెట్టాము, వైట్ నీట్గా పెట్టాము. తర్వాత పూజ గది అనేది మనిషిని చూపిస్తా తీయాలి వీడియో. ఇది పూజ గది అండి. ఇది గృహప్రవేశం మొన్న డిసెంబర్ 25కి గృహప్రవేశం అయిపోయింది. ఇది మన చెక్క కాదండి, ఇది డబ్ల్యూపీసీది. దీంతో చేయించుకున్నారు వాళ్ళు. లోపల పూజ గదికి టైల్స్, నీట్గా ఉంచండి. తర్వాత నెక్స్ట్ కింద గ్రానైట్. కిచెన్ ఇది కిచెన్ అండి. ఇది వాటర్, ఒకటి ట్యాంక్ వాటర్, ఒకటి బోర్ వాటర్. కబోర్డ్స్ కూడా చేయించామండి. ఇది మనకు తక్కువ రేటు పడింది. చూపించు, కబోర్డ్కి వెళ్ళి చూపించు. ఇది మనకి 270 రూపాయలు అండి కబోర్డ్స్. ఇది డబ్ల్యూపీసీ HDMR క్వాలిటీ అండి. ఇది లో క్వాలిటీ. నార్మల్గా సింపుల్గా ఉండాలంటే ఇలాంటి చేయించుకుని సరిపోతుందండి. గ్లాసు, సెల్ఫ్లు, అడ్డం దిప్పులు, ఇల్లు దిప్పు కావు కెమెరా. బెడ్రూమ్, కింద 20x60 సైజులో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. హాలు, తర్వాత సెల్ఫ్లు, కబోర్డ్స్. కబోర్డ్స్ ఎలా ఉంటే చూడండి ఒకసారి. ఇది చూపించు. ఇది కబోర్డ్స్ అయితే నార్మల్ అండి. అంత వాళ్ళు ఓనర్స్ నార్మల్గా చేయించుకున్నారు, నార్మల్ కావాలని. తర్వాత చేసిన తర్వాత ఇది వచ్చింది. దీనికి కోటింగ్, పెయింట్ కోటింగ్ వచ్చిందండి. దీనికి పుట్టి పెట్టి పైన పెయింట్ వేస్తారు. వాల్స్ కూడా బాగా ఫినిషింగ్ ఉండి మొత్తం పుట్టి పెట్టాము. దీని కాస్ట్ మనకి తక్కువ బడ్జెట్లోనే అయిపోయిందండి. ఇది బాత్రూమ్, ఈ బెడ్రూమ్ బాత్రూము.
లోపల రాకుండా పిడికిది అది లెంత్ ఎక్కువైంది వీడియో అన్నిదిగా మెయిన్ది నేను వీడియో ఎంత జనం చూడండి. బాత్రూమ్ అండి టైల్స్ ఒకే మోడల్ 3 పోర్షన్లు వేసారు. టైల్స్ ది బాక్స్ ఖరీదు మనకి 350 నుంచి 450 రూపాయలు పడింది బాక్స్. ఈ ట్యాప్స్ ఉంది ఏదైతే నార్మల్ కంపెనీ అండి, ఇది బ్రాండ్ ఏం కాదు, నార్మల్ కంపెనీ. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లోనే వాళ్ళు చేయించుకున్నారు. ఈ ట్యాప్స్ 10 సంవత్సరాలు వారంటీ. వాల్ మిక్సరు చూస్తున్నారు కదండి. బాత్రూమ్ సేమ్ కింద ఎలా ప్లాన్ ఉందో అలాగనే సేమ్ పైన ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. నిదానం తీస్తే వీడియోలు అంతా ఇది ఎక్కువైంది. నువ్వు అవన్నీ అవసరం లేదు రాము. వీడియోలు ఎంత ఎక్కువైతే జనానికి చూడరుగా. తీసింది మొత్తం 15 నిమిషాలు అయిపోవాలి. ఇది ఫేసు పర్మనెంట్ సైడ్ అండి. ఈశాన్య భాగంలో వాళ్ళు వాష్ ఏరియా పెట్టుకున్నారు. ఇది వాష్ ఏరియా అండి. ఇది మన వాషింగ్ మిషన్ ఏదైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఈ సందు మొత్తం 60 ఫీట్లు 3.5 అడుగు ప్లేస్ ఉంది. గ్రిల్లు కంపెనీ చూడండి, సుధాకర్ కంపెనీ. నిదానంగా పెట్టాలి, కనపడవు అట్ట పెడితే. సుధాకర్ కంపెనీ సేఫ్టీ గ్రిల్లు. ఇక్కడ ట్యాప్స్ ఉంది, ఫ్లవర్స్ ఉంది. మెట్లు, రైలింగ్, స్టెప్స్ చాలా కాస్ట్లీ అండి. ఇది 130 రూపాయలు. ఇది రఫ్ బండ, ఇది రఫ్ బండ అంటారు. జారకుండా కంపల్సరీ వేయించుకోవాలి, లేదంటే వయసు పైబడ్డ ముసలు అయినా ఎవరైనా సరే స్లిప్ అయ్యే అవకాశాలు అండి. చూస్తున్నారు కదా ఈ వీడియో. ఈ వర్క్ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. రైలింగ్ పైప్ వేసామండి దానికి. రైలింగ్ పైపు సక్సెస్ఫుల్ వర్క్. ఇది గ్లాస్ అండి, గ్లాస్ కోటింగ్, ఎలివేషన్ గ్లాస్ కోటింగ్. ఇది గ్లాసే మనకి 650 రూపాయలు పడుద్ది. ఇది పైనది. దీనికి డిజైన్ ఇస్తే బాగుండేది, వాళ్ళు వద్దన్నారు, ప్లాన్ వేయించుకున్నారు. ఇది వేసుకుంటే చాలా సేఫ్టీగా ఉండాలి. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పగిలిపోయేది. ఇది కూడా పైన కింద ఎలాగుందో సేమ్ గుమ్మం, టేక్ గుమ్మం, సేమ్ డోర్. ఫస్ట్ ఫ్లోర్ ఇది, ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది సేఫ్టీ గిల్లు. దీనికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఒక గ్రానైట్ వేసాము. సేమ్ కింద ఎలాగుందో పైన సేమ్ అలాగనే ఉంది. మీరు బాగా గమనించండి వీడియో. చూస్తున్నారు కదా ఈ బార్డర్. ఫినిషింగు, పుట్టి ఫినిషింగు, గ్లాస్ ఫినిషింగు ఎంత నీట్గా ఉందో చూడండి. మీకు ఈ వర్క్ గ్రానైట్, ఆ లైట్ లేదండి, లైట్లు,
ఈ టీవీ యూనిట్ అండి. ఇంకా పెయింట్ వర్క్ నడుస్తుంది. ఇది మొత్తం సీలింగ్కి వాల్స్కి పుట్టి పిఓపి లేదండి. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు ఇది పూజ గది. ఇది పైన కూడా పూజ చేసినట్టుంది. ఇది కిచెన్ రూమ్. కింద ఎలాగ ఉందో సేమ్ పైన కూడా అలాగనే ఉంది. టైల్స్ మారలేదు, రంగు మారలేదు. వాళ్ళకి నచ్చినట్టే మేము చేయాలి కదండి, మాదేం లేదు. మేము అగ్రిమెంట్లో ఏవైతే పొందవచ్చో ఆ విధంగా కలర్స్ కొన్ని ఐటమ్స్ వాళ్ళకి అభిరుచిగా మేము చేయాల్సింది కాబట్టి ఇది కింద బెడ్రూమ్ చూశారు కదా, సేమ్ పైన కూడా బెడ్రూమ్. పైన బెడ్రూమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వరకు టచ్ అప్ నడుస్తుంది. మీరు 20-60 సైజు ప్లాట్ G+2 ఈ ఎంత అమౌంట్ అయింది, సేమ్ అంతే అమౌంట్ అయింది. దీనికి సంబంధించి వీడియో తీయలేదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు మేము తీయలేదు కాబట్టి దీనికి సంబంధించుకునే లేవు మా దగ్గర. ఇప్పుడు పెట్టాం కాబట్టి కంప్లీట్ అయిన వీడియోలు మాత్రమే వస్తాయి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అడగండి. అడిగేటప్పుడు మీరు వివరంగా దేని గురించి అడుగుతున్నారో అది పెట్టండి. మీరు కొంతమంది పెడుతున్నారా కానీ అది వివరం లేకుండా పెడుతున్నారు. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాత్రూమే సేమ్. గీజర్లో మాకు సంబంధం లేదండి. ఇది ఎలక్ట్రిక్ సంబంధించి స్విచ్ బోర్డు మాత్రమే ఇస్తారు. ఇది కింద సందేహం. ఇది వాష్ ఏరియా. ఇది సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగనే ఉంది. ఫినిషింగ్ ఎలా ఉంది ఏంది మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది గ్లాస్ ఫిట్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. గ్రానైట్. ఇది మెట్లు మాత్రం చాలా రఫ్గా వేసుకోవాలండి. మీరు ఫినిషింగ్ అసలు వద్దు, జారి పడతారు. ఇది గ్లాస్ ఫిట్టింగ్. ఇది సర్దండి సేమ్. ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది పైన సెకండ్ ఫ్లోర్లో కూడా వాష్ ఏరియా సేమ్. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ సేమ్ ప్లాన్, సేమ్ మెజర్మెంట్, ఏం కొలతలు తేడా లేవండి. 20-60 సైజులో ఎక్సలెంట్గా ఈ విధంగా కట్టుకోవచ్చు. 65 లక్షలు పెట్టుకొని లక్షలను కట్టుకోవచ్చు. దీనికి అడిషనల్గా మీరు పిఓపి పుట్టి వేసామండి. పిఓపి లేదు, అది కింద పైన కలిపి దగ్గర 4 లక్షల దాకా వచ్చింది. ఆ డోర్లు వేరాము.
ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ సేమ్. స్విచ్లు గోల్డ్ మోడల్, వైరు ఫినోలెక్స్. సేమ్ ఎలా ఉంది చూడండి, ఒకే మోడలు, ఒకే కలరు, ఏం డిఫరెంట్ లేకుండా మ్యాచింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. వాల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి, పుట్టి పెట్టాం. దీనికి ఒక పిఓపి ఒకటే తక్కువ, దీనికి బడ్జెట్ 5 lakhs దాకా ఎక్స్ట్రా వచ్చిందని మూడు ఫ్లోర్కి కొంచెం అమౌంట్ తగ్గించుకున్నారు. మనకి ఇది ఎస్టిమేషను సుమారు 75 లక్షల దాకా వచ్చింది ఫుల్గా వర్క్ చేయాలంటే, మంచి క్వాలిటీ పెట్టి. దీన్ని మిడిల్ క్వాలిటీ పెట్టి చేసాము, మరీ లో కాకుండా మరీ మిడిల్ కాకుండా మధ్యలో క్వాలిటీ పెట్టి చేసామండి. కొన్ని మంచి, కొన్ని నార్మల్ అట్లా. సేమ్ అండి, సేమ్ ఐటమ్స్, సేమ్ కిచెన్. మీరన్నీ ఒకే కలర్ ఉండేదండి. ఇది వీడియో మీరేమన్నా దాన్ని రిపీట్ చేస్తున్నారు అనుకుంటారు, లేదండి సేమ్ కలరు. మీరు బిల్డింగ్ స్టార్టింగ్లో బిల్డింగ్ ఫోటో చూసింటారు కదా, ఇరవై 60 సైజ్ అండి, 20/60, 20/60. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టామండి, మేము చెప్పే కొంచెం అర్థం కాకపోవచ్చు, మేము కొంచెం ట్రైనింగ్ అవుతాం. క్లారిటీ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. కొంచెం కంగారు ఉన్నా, భయం ఉన్నా. డోర్లు డబ్ల్యూపీసీ అండి, ఈ డోరు డబ్ల్యూపీసీది. ఈ బాత్రూమ్ కింద టైల్స్ ఏముందో పైన టైల్స్ సేమ్. మీరు కదా ఒక్కటి చూస్తే సరిపోయిద్దండి, ఎన్ని చూడాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ వేసుకోవాలి కదా, డిఫరెంట్ వేయలేదు. గ్రానైట్ 65 రూపాయలు అండి ఇది. సెల్ఫ్లు, కబోర్డ్స్, ఫ్రెష్ డోరు, సెకండ్ బెడ్రూము సేమ్. ఏం కలర్ కానీ గ్రానైట్ కానీ ఏం తేడా లేదు. దీంట్లో బాత్రూమ్ కూడా సేమ్ కలర్. పైకి వెళ్దాం, టెరస్ పైకి టెరస్ చూపిస్తే వాళ్ళకి కూడా క్లియర్ చేసి. ఒక గ్లాస్ ఉంది, పైన టెర్రస్, ఇందు నుంచి పైన రైలింగ్ సేమ్ కలరు, సేమ్ బండలు, పైన ఫ్లోరింగ్ కూడా లాగించుకున్నారండి. ఇది కింద ఫ్లోరింగ్ ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఈ డమ్మీ పిల్లర్లు,
పైన హెడ్ రూమ్ ఇది. థ్యాంక్ యూ అండి. ఈ రకంగా ఫ్లోరింగ్ నీట్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే బిల్డింగ్ లైఫ్ ఉండింది. థ్యాంక్ యూ. ఏ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో. అంటే ఫ్లాట్ సైజు ఇంకోసారి చెప్తున్నాను, 20-65 సైజ్ అండి. ఇది మనకి G+ వరకు 65 లక్షల దాకా వచ్చింది. మీ ఎస్టిమేషన్ కాస్ట్ 75 లక్షలు, కానీ 65 లక్షలు ఫైనల్ చేసి మీకు కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ.